ఆచి చికెన్ మసాలా. గచ్చిబౌలిలో అక్రమ భవన నిర్మాణం నేలమట్టంపై కీలక చర్యలు చేపట్టారు అధికారులు. భవనం కూలిన ఘటనకు బాధ్యుడిగా టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ గా గుర్తించారు. ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. మాదాపూర్ సర్కిల్ 50 టీపీబీఓగా పనిచేస్తున్నారు సంతోష్ కుమార్. అధికారుల విధుల నిర్లక్ష్యంతో ప్రాణ నష్టం జరిగిందని సీఎంసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. సస్పెన్షన్ కాలంలో హెడ్ క్వార్టర్స్ స్థానిక పరిధిలోనే ఉండాలని ఆదేశించారు. అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని స్పష్టం చేశారు. గచ్చిబౌలిలో కూలిన 7 అంతస్తుల భవనం వద్ద రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టగా రాత్రి కురిసిన వర్షానికి శిథిలాల తొలగింపునకు ఆటంకం ఏర్పడింది. శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం 40 గజాల్లోనే సాజిద్ అనే వ్యక్తి ఈ భవనాన్ని నిర్మించినట్టు అధికారులు ఇప్పటికే గుర్తించారు. ప్రమాదం తర్వాత సాజిద్ పరారీలో ఉండడం అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు ఈరోజు జయదర్శి అపార్ట్మెంట్ కూల్చివేసే అవకాశం ఉంది. అపార్ట్మెంట్ కూల్చివేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భవనం కూలిపోవడంతో పక్కన ఉన్న అపార్ట్మెంట్ సైతం తీవ్రంగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో 2 మరణించారు. మరణించిన వ్యక్తులు మధ్యప్రదేశ్ కు చెందిన టైల్స్ కూలీలుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టగా రాత్రి కురిసిన వర్షానికి శిథిలాల తొలగింపునకు ఆటంకం ఏర్పడింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, గచ్చిబౌలి అంజయ్య నగర్ లో జరిగినటువంటి ఈ బిల్డింగ్ ఘటన సంబంధించినటువంటి విషయంలో కీలక చర్య తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. భవనం కూలినటువంటి ఘటనకు బాధ్యుడిగా టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ ని బాధ్యుడిగా చేస్తూ అతనిపై సస్పెన్షన్ వేటు వేసినట్టుగా సమాచారం అందుతుంది. మాదాపూర్ సర్కిల్ 50 టీపీబీఓగా సంతోష్ కుమార్ పనిచేస్తా ఉన్నాడు. అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ అతనిపై సస్పెన్షన్ వేటు వేస్తూ తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అధికారిక విధులు నిర్లక్ష్యంతో ప్రాణ నష్టం జరిగిందంటూ కూడా ఉత్తర్వుల్లో సీఎంసీ సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఒక నివేదిక సిద్ధం చేసి ఆ నివేదికలో టౌన్ ప్లానింగ్ అధికారి నిర్లక్ష్యం వల్లే ఈ 7 అంతస్తుల భవనం నిర్మాణం జరిగిందని గతంలో ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఇప్పటివరకు యాక్షన్ తీసుకోకపోవడంతో సాదిక్ అనే వ్యక్తి ఇష్టానుసారంగా అక్కడ స్థలాలని కబ్జా చేసి వాటిపైన ఈ భవన నిర్మాణాలను చేపడతా ఉన్నాడంటూ మాత్రం అతని బాధ్యతని చేస్తూ అతని పైన కేసు నమోదు చేయడం జరిగింది. సంతోష్ కుమార్ పై క్రమశిక్షణ చర్యలు విచారణ పూర్తయ్యే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుంది అంటూ మాత్రం సీఎంసీ ఈ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. సస్పెన్షన్ కాలంలో హెడ్ క్వార్టర్స్ కు స్థానిక పరిధిలో ఉండాలంటూ కూడా ఆదేశిస్తూ సీఎంసీ కమిషనర్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిన్న గచ్చిబౌలి జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా శ్రీజన కమిషనర్ సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ నుంచి వెలువడుతూ ఈ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. దాంట్లోనూ మొత్తం గ్రౌండ్ ప్లస్ 6 ఫ్లోర్స్ లో ఈ నిర్మాణం జరిగింది. దాంట్లో అధికారుల యొక్క నిర్లక్ష్యమే అంటూ మాత్రం క్లియర్ గా ఈ విషయాన్ని దాంట్లో మెన్షన్ చేసి అతని బాధ్యతని చేసి అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. నిన్న బిల్డింగ్ కూలిన తర్వాత పరిసర బిల్డింగ్స్ అన్నిటిపై కూడా అధికారులు దృష్టి పెట్టి అక్కడ ఏదైతే స్ట్రక్చర్ దెబ్బతిని ఇంకా భవిష్యత్తులో ప్రమాదకరమని అధికారులు భావిస్తా ఉన్నారో ఆ భవనాలన్నింటినీ కూడా ఈ రోజు తొలగించేటువంటి ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. నిన్న జేసీబీ సహాయంతో అమాంతం కూలినటువంటి 7 అంతస్తుల భవనాన్ని శిథిలాలను తొలగించేటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ వర్షం కారణంగా ఆటంకం ఏర్పడి ఆ సహాయక చర్యలు అక్కడికే నిలిచిపోయాయి. ఈ రోజు ఉదయాన్నే ఆ బిల్డింగ్ ఆనుకొని ఉన్నటువంటి చుట్టుపక్కల భవనాలు ఇల్లీగల్ గా ఎలాంటి అనుమతులు లేకుండా హాస్టల్స్ కోసం ఇస్తున్నటువంటి భవనాలన్నిటినీ ఈ రోజు వెకేట్ చేసి ఖాళీ చేయించిన అనంతరం వాటన్నిటిని హైడ్రా నేతృత్వంలో కూర్చోబోతా ఉన్నారనే సమాచారం అందుతోంది. ఈ అంజయ్ నగర్ కాలనీ అంతా కూడా నోటరీ పైనే ఈ భవనాల నిర్మాణాలు జరుగుతా ఉన్నాయి. ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ గానీ జిహెచ్ఎంసీ ప్రాపర్ అనుమతులు తీసుకోకపోవడంతో ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయంటూ మాత్రం గుర్తించి ఈ పక్కనే ఉన్నటువంటి భవనాలన్నిటిని కూడా తొలగించేటువంటి ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతా ఉంది. ఈ నిందితుడు మాత్రం పరారీలో ఉన్నాడు.
అతను ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. అతను ఈ ఘటన జరిగిన తర్వాత ముందస్తుగానే పోలీసులు పట్టుకుంటారని ఒక భయంతో అతను పారిపోవాల్సి వచ్చింది అంటూ మాత్రం పోలీసులు విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో అతన్ని అదుపులోకి తీసుకొని అతని అరెస్ట్ ని ప్రకటించబోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు పోలీసులు. జంగయ్య నగర్ కాలనీలో జరిగినటువంటి బిల్డింగ్ ఘటనలో 2 కార్మికులు చనిపోయారు. మహారాష్ట్రకు చెందినటువంటి టైల్స్ లేబర్ గా గుర్తించి వారి మృతదేహాలకు కూడా పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత వాళ్ళ మృతదేహాలను వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్స్ ని ఈ రోజు కూల్చేటువంటి ప్రక్రియ మన కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. సమీప్ ఏంటి రవితేజ, అంటే ఈ రోజు సుమారు ఎన్ని బిల్డింగ్లు కూల్చే అవకాశం ఉంది? ఎందుకంటే నిన్న రంగనాథ్ చెప్పిన నేపథ్యంలో చాలా బిల్డింగ్స్ కూడా కూల్చివేస్తామని చెప్పిన ప్రకటన నేపథ్యంలో ఈ రోజు ఎన్ని బిల్డింగ్లు కూల్చే అవకాశం ఉంది? నిన్న హైడ్రా కమిషనర్ చెప్పినటువంటి వివరాల ప్రకారంగా 10 భవనాలు ఆ పరిసర ప్రాంతాల్లోనే ఈ నాలాకు ఆనుకొని సెల్లార్ తీసి వీళ్ళు ఈ కన్స్ట్రక్షన్ ని చేపడతా ఉన్నారు. ఇదంతా కూడా ఇల్లీగల్, అనుమతి లేనటువంటి భవనాలు, ఎక్కడ కూడా సేఫ్టీ సెట్ బ్యాక్స్ లేకుండా నిర్మాణాలు చేపడతా ఉన్నారు. ఇలాంటి భవనాల కారణంగా ఆ పక్కనే ఉన్నటువంటి ఇతర భవన రెసిడెంట్స్ లో కూడా తీవ్ర ఇబ్బందికి గురవుతా ఉన్నారు. నిన్న భవనం అమాంతం కుప్పకూలి కింద పడిపోవడంతో పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్ లో 5th ఫ్లోర్ 1st ఫ్లోర్ పూర్తిగా దెబ్బతినడము, ఈ శిథిలాలన్నీ కూడా ఆ భవనంలోకి దూసుకెళ్లి బెడ్రూమ్ ని సైతం పూర్తిగా లోపల ఉన్నటువంటి వ్యక్తులపై ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇక భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా మాత్రం హైడ్రా సీన్ లోకి దిగి ఈ అంజయ్య నగర్ కాలనీలో అసలు ఎవరెవరికి అనుమతులు ఉన్నాయి, ఎవరెవరికి అనుమతులు లేవు, ఇల్లీగల్ గా భూములని కబ్జా చేసి భవనాలను ఏర్పాటు చేసినటువంటి వాటిపైన చర్యలు తీసుకుపోతా ఉన్నారు. మొత్తం 10 భవనాలు ఉన్నట్టుగా గుర్తించారు. కాబట్టి ఆ 10 ఈ రోజు డెమాలిష్ చేసేటువంటి అవకాశం ఉంది. సందీప్, థ్యాంక్ యూ రవితేజ.